హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మరొక టెంపుల్ గురించి తెలుసుకుందామా. కొన్ని వందల సంవత్సరాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్పబోతున్నా. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకండి. ఇది వచ్చి మనకు ఎక్కడంటే హైదరాబాద్ నుంచి సుమారు 450 కిలోమీటర్ దూరంలో ఉంది. మన మహబూబ్ నగర్ నుంచి అయితే 250 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. రాయచూర్ రూట్లో గురవెల్ అనే విలేజ్కి. ఇది రాయచూర్ రూట్కి హైవే రోడ్ నుంచి విలేజ్ లోపలికి గుట్టపైకి ఓన్లీ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ గుడి హిస్టరీ ఏంటి అంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితము ఒక సాధు ఆ చెట్లలో గుట్లలో పోంటి బర్లని వేసుకొని తిప్పుతూ ఉంటే అప్పుడు ఆ సాధుకి ఈ టెంపుల్ కనిపించిందంట. అంటే టెంపుల్ అక్కడున్న స్వామివారు స్వయంన వెలిసిన అక్కడున్న గృహాల నుంచి వెళ్తుంటే ఆ స్వామివారు తనకి దర్శనమిచ్చారంట. దర్శనం ఇచ్చాక నాకు ఇక్కడ గుడి కట్టియాలని చెప్పి ఆ సాధుకి ఆ స్వామివారు చెప్తే తను గుడి కట్టడం స్టార్ట్ చేశారంట. గుడి కట్టడం స్టార్ట్ చేసిన తర్వాతకి అక్కడ ఉన్న ఆ ఊరి అప్పట్లో దొరలు అంటారు కదా, అప్పట్లో దొరకి ఆ సాధు అలా చేయడము, ఆయన పెద్దరికం చేయడము ఆ దొరకి కొంచెం నచ్చలేదు. అంటే నేను ఇందంగా వాడెవడో రుబాబు చేయాలని అంటే నా ఊళ్ళోకి వచ్చి ఎక్కడి నుంచి వచ్చిన సాధుకి నా ఊర్లో గుడికి రుబాబు చెల్లించడం ఏందని చెప్పి ఆ దొర అందరితో కలిసి ఆ సాధుని ఆ ఊరు నుంచి వెళ్ళగొట్టేసారంట. అందరు ఊరోళ్ళు కలిసేసి ఆ సాధుని వెలగొట్టేసారు. ఆ తర్వాతకి అక్కడున్న ఊరోళ్ళంతా కలిసి ఆ గుడిని అయితే మొత్తం కట్టేశారు. ఆ తర్వాతకి అక్కడ దేవుడు అందరికీ మనకు జాతర అప్పుడు స్వయంభూ తను పాదాలను దర్శనమిచ్చి వెళ్ళేవారు. తన పాదాల సైజు ఎంత ఉండాలి అని. అంటే ఇక్కడ 3 ఏళ్ళకు ఒక్కసారి యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు జరిగినప్పుడు పాదాలు ఎలా తయారు చేయాలో అక్కడ దేవుని బ్రహ్మోత్సవాలప్పుడు కృష్ణానదికి ఆ నెల మొత్తము కార్తీక మాసంలో అయితే 5 సార్లు 5 శనివారాలు కృష్ణానదికి అందరు కూడా ఈ స్వామివారిని పల్లకిలో తీసుకొని ఊరేగించుకుంటూ ఆ గంగా నదికి వెళ్ళి కృష్ణానదికి వెళ్ళి స్నానం చేయించుకొని అక్కడున్న ఇసుకను తీసుకొని వచ్చి పంతులు గారు ఒక మూలకి ఆ ఉసుకే పోస్తే ఆ ఉసుకలో స్వయం స్వామివారు పంతులు గారి ముందనే పాదాల సైజు ఇచ్చి వెళ్ళేవారంట. అలా ప్రతి సంవత్సరము అలానే కాలది స్వామివారు పాదంది దర్శనం ఇచ్చి వెళ్తుంటే ఒకసారి ఇలా అనుకోకుండా దొర దగ్గర స్వామివారు పంతులు వారు అన్నారంట, ఇలా దేవుడు వచ్చి నాకు స్వయం నా కళ్ళ ముంగటనే నాకు దర్శనం ఇచ్చి వెళ్తాడు అని చెప్పి ఆ దొర ముందర అన్నారంట. అయితే ఆ దొరకు ఈగో అట్లయిందంట. అదేంటి నీకు దర్శనం ఇవ్వడం ఏంటి, నేను పెద్ద ఊరికి దొర, నాకు ఇవ్వండి నీకెలా ఇస్తాడు అని చెప్పి ఆ పంతులు గారిని ఆ దొరవారు అన్నారంట. సరే మీరు నమ్మకుంటే రండి నాతో పాటు, మీకు వచ్చే ఉత్సవంలో చూపిస్తాను దేవుని. అప్పుడే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ స్వామివారు ఆ దర్శనం ఇచ్చి వెళ్ళేవారంట. కృష్ణానది నుంచి తీసుకొచ్చిన ఇసుక అలా సన్నగా జల్లడిచ్చి ఒక 4 మూలలు పోసి పెడితే ఆ పెట్టినప్పుడు స్వామివారి సయం వచ్చి సైజు ఇచ్చి వెళ్ళేవారంట. ఆ సైజుని బట్టే మనకు అక్కడ ఉన్న యుద్ధాలు అనేవి 3 సంవత్సరాలకు ఒక్కసారి యుద్ధాలు అవుతాయి. యుద్ధాల కంటే స్వామివారి పాదాలు ఆ సైజులో తయారు చేపిస్తారంట ప్రతి 3 ఏళ్ళకు ఒక్కసారి. అయితే అక్కడున్న దొర నమ్మకుండా అప్పుడు చూపించమంటే దూరం ముంగట వచ్చినప్పుడైతే ఆ ఒక్కసారికి అయితే స్వామివారు వచ్చి దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత గీయడం మానేసిడంట. ఇక స్వామివారు అంటే ఇస్తాడు ఇప్పటికీ, కానీ ఎదురుగా. ఇప్పుడు నైట్కు ఇసుకే చేస్తేను నైట్ వచ్చి పాదాలది అచ్చులు పెట్టి వెళ్ళిపోతాడంట. కానీ ఒకప్పుడు అలా కాదంట, స్వామివారి స్వయం వాళ్ళ ముంగట అచ్చులు ఇచ్చి వెళ్ళేవాడంట. సో ఆ దొర చేసిన తప్పు వల్ల ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎవరి కళ్ళ ముందరైతే ఆ స్వామివారు దర్శనం ఇవ్వట్లేదు. నైట్కి వచ్చి ఏ టైంలో వచ్చి దర్శనం కాళ్ళ అచ్చులు వేసి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న స్టోరీ ఇదొకటి. ఇంకొక స్టోరీ ఏంటంటే, ఇక్కడ ప్రతి సంవత్సరము ఇంకోటి జాతర అప్పుడు ఏప్రిల్లో ప్రతి సంవత్సరం ఏప్రిల్లో కృష్ణానదికి స్వామివారిని తీసుకెళ్ళి స్నానం చేయించుకొని స్వామివారిని తీసుకొని వస్తారు. అప్పట్లో కూడా సేమ్ ఇలాగే కృష్ణానదికి స్వామివారి స్నానాలకు తీసుకెళ్ళేటప్పుడు నదిలో అక్కడ ఉన్న భక్తులకు అందరికీ చేపలు కనిపించి స్వామివారిని పక్కన పెట్టి చేపలు పట్టడం స్టార్ట్ చేశారంట.
చేపలు పట్టడం స్టార్ట్ చేసి చేపలు పట్టుకొని టవల్స్లో చుట్టుకొని మూట కట్టుకొని వచ్చారంట. మూట కట్టుకొని వస్తే ఆ మూట విప్పగానే పువ్వులుగా మారావంట. సో అప్పటి నుంచి అక్కడున్న ప్రజలు ఆ మొత్తం కార్తీక మాసంలో ఆ నెల మొత్తం కూడా ఎవరు మాంసాహారం తినరు, ధరించరు, అక్కడ అమ్మరు, సేల్ చేయరు. అక్కడ ఉన్న విలేజ్ మొత్తం కూడా మాంసాహారం ముట్టుకోరు ఒక నెల మొత్తం. సో అక్కడ ఉన్నప్పుడు అన్నారంట, దేవుడు అట్లా చేపలని పువ్వులుగా మార్చింది కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యారు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అయితే ఆ నెలలో మాత్రం ఎవ్వరు కూడా నాన్ వెజ్ ముట్టుకోరు. ఇది ఇక్కడున్న ప్రత్యేకమైన ఆచారము. తరతరాల నుంచి అందరు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఎవ్వరు కూడా ఆచారం దాటరు. అక్కడున్న ప్రజలకు ఫుల్ గట్టి నమ్మకం అన్నమాట. సో స్వామివారి స్టోరీ అయితే ఇది ఇక్కడ ఉన్నది. నాకు తెలిసిన కాడికైతే ఈ స్టోరీ. మీకు కానీ ఒకవేళ తెలిస్తే ఈ వీడియో గుడవెల్లూరులో వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే ఈ స్టోరీ నిజమా కాదా, ఇంకేమైనా మీకు స్టోరీ తెలిస్తే కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకుని చెప్తున్న స్టోరీయే, నాకు కూడా తెలియదు. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన. నేను మంత్రాలయానికి వెళ్ళే దారిలో ఈ గుడవెల్లని ఊరు ఉంది, ఇక్కడ ఉన్న స్వామివారి గురించి విన్నా కాబట్టి ఇక్కడ దర్శనానికి అయితే నేను వచ్చిన. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం ఇక్కడ సైడ్ వచ్చిన. ప్రతి సంవత్సరం మాత్రమైతే మనకు ఏప్రిల్లో జాతర ఫుల్ ధూమ్ధాం. ఎక్కడ కూడా మన చుట్టుముట్టు జరగని విలేజ్లో జరిగేంత ఉత్సాహాలు ఇక్కడ జరుగుతాయి. చాలా ధూమ్ధామ్గా అయితే మీరు కూడా అస్సలు మిస్ కాకండి. ఎవరైనా కానీ ఈ విలేజ్ గురించి తెలిసిన వాళ్ళతో కంపల్సరీ స్వామివారిని దర్శించుకోండి. ఇంకా ఏమైనా మీరు కూడా ఇక్కడ ఉన్న దేవుడు ప్రతి ఒక్క ఏ వరం కోరుకున్నా ఈ దేవుడైతే మనకు కోరిన వెంటనే కోరికలు తీరుస్తారు. ఇది గుడి మనకు చూడండి. లోపలికి మీరు నాతో పాటు దర్శనం చేసుకోండి. లోపల కొండలలో మధ్యలో రాళ్ళ మధ్యలో నుంచి అయితే దారి ఉంది, గృహలాగా. ఆ గృహలోనే స్వామివారి అప్పట్లో మనకు దర్శనం ఇచ్చారు. అది అలానే ఉంది. అక్కడ గుడికి అయితే బయట నుంచి ఓన్లీ తలుపులు చేశారు. లోపల మొత్తం గృహనే, ఆ గృహాల్లోనే అయితే దేవుడు నివసించారు. మీరు కూడా మీకు ఏమైనా కోరికలు ఉంటే కంపల్సరీ కోరుకోండి. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇంత మంచి టెంపుల్ని మీకోసం మీ ముందుకు తీసుకొచ్చినందుకు మీకైతే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం, షేర్ మాత్రం కంపల్సరీ చేయండి. మీతో పాటు కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఈ దేవుని దర్శించుకోవాలి. లొకేషన్ సూపర్గా ఉంటుంది. పైకి ఎక్కుతున్నాం. వావ్, చూడండి సెట్ మోట్ ఇలా టెంపుల్ పై నుంచి ఇది బేల్పత్రి కదా, శివునికి ఇష్టం ఇవి. రేగా లేవు అనుకుంటా, సీజన్ కదా. ఇదే ఇక్కడ ఏముంది, ఇదేదో గది ఉంది. గది దేవునికి సంబంధించిన నగలు కానీ కిరీటాలు కానీ ఈ గదిలో ఉంటాయి. కిందున్న గది అది మనకు పర్మిషన్ లేదు, తాళం వేసారు. సో చుట్టుముట్టు అయితే మనం ఈ విధంగా ఉంటాయి గుడికి పైన. ఇక్కడ వచ్చి మనకు వంటలు చేయడానికి ఇవన్నీ. ఇక్కడ ఇంత అందమైన ఇది వచ్చి ఘంటాశాల. ఇక్కడ జాతర అప్పుడు వంటలు చేస్తారు. ఇదే ప్లేస్ ఇక్కడ. ఇవన్నీ వచ్చి కూడా ఇక్కడనే వంటలు వండుతారు. వంటకు సామాన్లు. ఇక్కడ వచ్చి మనకి కోనేరు ఉంది, బాయి. కోతి మహారాజుండు కొరుకుతాడేమో, నేను నిన్ను ఏం చేయను, వీడియో తీసుకుంటున్నా తల్లి. ఇక్కడ వచ్చి మనకి కోనేరు ఉంది. కోనేరు కూడా అంతగా శుభ్రం లేదు, అంటే ఇక్కడ ఎవరు రారు. కోనేరు ఎంత వైట్గా ఉందంటే లోపల ఉన్న వాటర్ ఎంత బాగుందంటే లోపల ఉన్న ఏ వస్తువు కూడా మనకు చాలా ఇదిగా కనిపిస్తుంది. చూడండి, ఇది గిర్క. దీంట్లో నీళ్ళు తెచ్చేస్తా.
ఇక్కడ దేవునికి వేసిన దండలు కానీ ఎక్కడ వాడేయకుండా ఇక్కడైతే పెడతారు, తొక్కుట్లు వేయకుండా చెట్లల్లో. ఈడొక్కటైతే రహస్య గది ఉంది, గది అయితే లాక్ వేసిండ్రు, గదికి రానికే దారి అది. ఇక్కడైతే మెట్లు ఉన్నాయి, మెట్లు ఎక్కడి దాకా పోతే చూడాలి, భయం వేస్తుంది. ఇదేదో దారి ఇక్కడ నుంచి మెట్లు ఎక్కడికి పోతాయి? నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. అమ్మో ఇక్కడైతే నాకు భయం వేస్తుంది. ఇక్కడంతా ఏదో ఉంది. అమ్మ పైకి ఎక్కుతూ సీతాఫలకాయలు టైం, చెట్లు బాగున్నాయి. సీతాఫలాలు సీజన్లో వస్తే ఫుల్ తినొచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి వెనక నుంచి వెళ్తే ఇంకొక గుడి కనిపిస్తుంది, అదేదో అక్కడ గుడికి వెళ్ళాం. దారి ఎక్కడ అని అనుకున్నా, ఈ దారి వచ్చి ఆ గుడికి వెళ్ళింది. ఓకే, ఇది రహస్య దారి, వెనక నుంచి గుడి వెళ్ళింది. టెంపుల్ అయితే హైవేకి దగ్గర చూడండి, హైవేకి మనకు ఒక 2 కిలోమీటర్ దూరంలోనే ఉంది. చుట్టుపక్కన అయితే పొలాల మధ్యలో టెంపుల్ చాలా బాగుంది. అందమైన ప్లేస్ మాత్రం అస్సలు మిస్ కాకండి. స్వయంభున వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి 1947లో అయితే ఇక్కడ టెంపుల్ ఉందనే విషయం తెలిసింది. 1947 నుంచి 1987 వరకు అయితే టెంపుల్ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇలా ఉంది మనకి ఈ రూట్ మొత్తం. సో కంపల్సరీ రాండి, ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇంత అందమైన ప్లేస్ స్వయంభున వెలిసిన వెంకటేశ్వర స్వామి. రాయచూరుకి వచ్చినప్పుడు మాత్రం ఈ టెంపుల్ని అస్సలకి మిస్ కాకండి. గూడవెల్లూరు విలేజ్ ఇది, రాయచూరు వెళ్ళే హైవే రోడ్లో. కంపల్సరీ టెంపుల్కి రండి. చూడండి మన హైవేకి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి మరొక గుడికి అయితే మేము వెళ్ళాము. ఆ గుడి ఎక్కడో ఏంటో మరొక నెక్స్ట్ వీడియోలో పెడతాను, అస్సలు మిస్ కాకండి. సో మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెంపుల్స్ చాలా పాత పురాతన టెంపుల్స్ గురించి మీకు ముందుకు తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, మేమైతే నెక్స్ట్ వీడియో టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్కి అయితే మనం ఓన్లీ బైక్ మీద వెళ్ళాలి, కార్ అయితే పోలేదు. బస్సు కానీ ఇవి కానీ పోయి, ఎందుకంటే గుట్టల పైన ఉండు. ఏ దేవుడు ఏందనేది మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. అంతవరకు బాయ్.